ఈ రోజుల్లో రెస్టారెంట్లో కుండతోటి నీళ్లు తీసుకోవడం అన్న సాంప్రదాయమే పోయింది. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటున్నాయి, లేకపోతే ఆర్ఓ ప్లాంట్స్ ఉంటున్నాయి, ప్లాస్టిక్ గ్లాసులు ఉంటున్నాయి. దానికి విరుద్ధంగా పొడమసిరి రెస్టారెంట్లో చక్కగా కుండ పెట్టారు. చేతులతోటి నీళ్లు తీసి అశుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ఈ రకమైన కాడగరిట ఉంది. కుండలో నీళ్లు తీసుకుని చక్కగా గ్లాసులో పోసుకుని ఆ నీళ్ళని తాగడమే. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. పొడమసిరి రెస్టారెంట్ పెట్టడానికి అనంతపురం నుంచి చాలామంది సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా దీన్ని ముందు నడపడానికి తగిన సూచనలు ఇచ్చి ఖాదర్ వలీ గారు కూడా పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చారు. అయితే ఇప్పుడు అనంతపురం నగర వాస్తవ్యులు ఈ పొడమసిరి గురించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం మన కోసం ప్రత్యేకంగా వచ్చారు. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు వై గంగిరెడ్డి. నేను ఒక రిటైర్డ్ పర్సన్, ప్రకృతి వ్యవసాయం ప్రేమికుడు, ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తుంటాను. మీరు ఎన్ఐఆర్డీలో చాలా రోజులు పనిచేసి రిటైర్ అయ్యారు. 17లో రిటైర్ అయ్యాను. అప్పుడు గంగిరెడ్డి గారు, ఈ పొడమసిరి అన్న ఒక రెస్టారెంట్ ఒక రకమైన ప్రయోగం అని చెప్పచ్చు. దాన్ని మీరు దగ్గరగా చాలా రోజుల నుంచి గమనిస్తున్నారు కాబట్టి దీని గురించి మీ అభిప్రాయం, మీ ఆలోచన చెప్తారా? పొడమసిరి అనే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది చాలా వినూత్నమైనటువంటి ప్రయత్నము. నాకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీలో ఎక్కడ ఇటువంటి ఎక్స్పెరిమెంట్ అయితే ఎక్కడ జరిగిండకపోయిండొచ్చు. ఇది సమయానికి అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా, సొసైటీలో ప్రజల్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా పుట్టుకొచ్చినది ఈ పొడమసిరి మిల్లెట్ హోటల్. దీనికి మూల కారణం వచ్చేసి డాక్టర్ ఖాదర్ వలీ గారు అనుకోల్లా. ఆయనకున్న ఆలోచనను భుజస్కంధాల మీద పెట్టుకొని నేను ముందుకు తీసుకెళ్తాను అన్న వ్యక్తి భానుజా గారే. సో ఇందులో ఆలోచన, ఆచరణ ఈ రెండు చాలా ముఖ్యము. ఆలోచన వచ్చింది, ఆచరణ జరగడం అనేది జరుగుతుంది. ఈ రెండిటికి మధ్యలో ఉడతా భక్తిలాగా రకరకాలతో పాటు నాకు కూడా ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడడం జరిగింది. అయితే ఇందులో మీరు ప్రత్యేకమైన మీ ఆలోచన కానీ మీ పాత్ర ఏమున్నది ఈ రెస్టారెంట్? ఆలోచనతోటి ముడిపడి ఉండి ఆచరణ వరకు ఆమె వేస్తున్నటువంటి రకరకాల ఒడిదుడుకులనండి, అడుగులనండి, అందులో ఒక రకమైనటువంటి మోరల్గా ఆమెతో కలిసి నడవడం అనేది జరుగుతూ ఉంది. అది ఎలా అంటే ఆ ప్రయత్నము ఆమె ముందుకు తీసుకున్నప్పుడు ఆమెకు ఇక్కడ ఉన్న, ఇప్పుడు ఖాదర్ వలీ ఎక్కడో ఉంటాడు, ఆమె ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి యాక్టివిటీస్ మీద ఉంటుంది అన్నప్పుడు ఆమెకు ఎవరైనా సపోర్ట్ ఉంటారా అంటే ఇక్కడ ఒక 2-3 లాగా సపోర్ట్లో నేను ఒకరిని ఉంటాము అని ఆమెతో పాటు దీని గురించి సర్వే చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళతో ప్రజలతో డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, ఆ పర్టికులర్ ప్రాజెక్టును ఇంతమందిని ఐడెంటిఫై చేయాలా, ఈ రకాలుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలా అనే ఆలోచనలో నేను అసోసియేట్ అవ్వడం జరిగింది. ఒకసారి మనము ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి దాంతో అసోసియేట్ అయినప్పుడు తద్వారా మనకు వస్తున్నటువంటి తృప్తి అనండి, లేకుంటే అందులో వస్తున్నటువంటి అనుభూతి అన్నదే ముఖ్యమైనటువంటి బంధం. అంతకుమించి ఇంక మిగతా రకంగా మనం ఏం చేసింది ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ రెస్టారెంట్ ప్రగతి ఎలా ఉన్నది అనుకుంటున్నారు మీరు? ప్రగతి అన్నది నేను ముందు నుంచి చెప్పాను కదా, ఇట్లాంటిది ఎట్లా జరిగిండదు అన్నది. ఆమె ముందుకొచ్చి తీసుకెళ్ళడం వరకు ఆ టైంలో కొంత నలుగురితోటి ఇట్లా మాట్లాడడము, అందరినీ సహకారం తీసుకోవడం జరిగిండొచ్చు. కానీ తర్వాత దీన్ని ఈ ప్రాజెక్టు నుంచి అంటే కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇలా చేసి వాళ్ళ రిజల్ట్ చూపించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం వరకు జరిగింది. ఆ తర్వాత నుంచి మాత్రము దీన్ని అలాగే వాళ్ళల్లో ఈ సిరిజీవనం అనే దాన్ని కంటిన్యూ చేయాలా అంటే వాళ్ళకి అందుబాటులో ఇది ఉండాలన్నదే ఇది పుట్టుకొచ్చింది హోటల్. లేకపోతే హోటల్ అనేది ఇదే టోటలీ కమర్షియల్ కాన్సెప్ట్. బట్ ఇది కమర్షియల్ కాన్సెప్ట్ లాగా కూడా ఎమర్జ్ అవ్వలేదు కాబట్టి అలాగే నడిపిస్తుందండి. ఇది ఇంతవరకు ఇది పెట్టి 3 సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అంటే దీని వెనుక ఎన్ని నష్టాలు ఉన్నాయో అన్ని నష్టాలను ఆమెనే భరిస్తూ ఆమె పిల్లలు వీళ్ళందరూ, మిగతా వాళ్ళు ఎవరే కానీ దీనికి సపోర్ట్ చేసింది లేదు. కాకపోతే ఆమె ఏమనుకుంటుందంటే ఎవరో ఇక్కడికి వచ్చి మాట్లాడించి దీంతో ఇక్కడ ఉండి ఇంటరాక్ట్ అవ్వడమో తినడమో చేస్తున్నదే ఆమె మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ అని ఆమె అనుకుంటుంది.
మనకు తెలుసు ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ మనం ఏం చేయలేదని, బట్ బంధం అయితే ఉంది అలా. ఇదంతా మీరు దగ్గర నుంచి గమనిస్తున్నారు కాబట్టి అనంతపుర వాస్తవ్యులుగా మీ తోటి పౌరులకి ఈ హోటల్ గురించి మీరు ఇచ్చే సలహా కానీ సందేశం కానీ ఏమైనా ఉందా? ఈ హోటల్ ఎక్స్పెరిమెంట్ అన్నది వినూత్నం అన్నందుకు ఈ లొకేషన్ అన్నది ఒకటి. ఈ లొకేషనల్ డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా కన్వర్ట్ చేస్తాము అనే ప్రయత్నము ముందు రోజుల్లో ఆమె ఆశయం నెరవేరాలని కోరుకునేటోళ్ళలో నేను నెంబర్ 1 వ్యక్తి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిసడ్వాంటేజ్ లాగానే కంటిన్యూ అవుతూ ఉంది. సో వేరే ఇంకొక ప్రాంతంలో కనుక అందుబాటులో ఉండడం ద్వారా అయిందంటే ఈ పాటికి ఎప్పుడో ఈ హోటల్ అనేది సక్సెస్ అయ్యిండేది. కాకపోతే ఆమె ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకే ఉపయోగపడాలా అన్న ఆలోచనకు పెద్దగా ఉపయోగపడకపోయిండొచ్చు. బట్ ఏ రోజుకైనా ఇది ఆమె ఆశయం నెరవేరుతుందని కోరుకుంటూ అందులో ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఇందాక వచ్చిన లెనిన్ బాబు గారు కానీ ఇలాంటి ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళకు ఇక్కడ విషయాలు చెప్పడము అట్లాంటిది జరుగుతుంది. కానీ దీన్ని ఒక చేయి సపోర్ట్ ఇచ్చి చలో ఇంకొక రకంగా దీన్ని పైకి తీసుకెళ్దాము ఆ లెవెల్లో ప్రస్తుతానికి మేము కూడా ఏం చేయలేకపోతున్నాము. భవిష్యత్తులో అనంతపురం వాసులందరూ కూడా ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి దీన్ని ఉపయోగించుకొని ఈ ప్రయోగాన్ని సఫలం చేయడంలో వాళ్ళ పాత్ర పోషిస్తారని ఆశిస్తాము. అలాగే మేము అవకాశం దొరికిన చోటల్లా ఈ విషయాలు తెలియజేయడము చెప్పడము జరుగుతూ ఉంది. కానీ ఫిజికల్ డిస్టెన్స్ ఫ్యాక్టర్ ఒకటి, తర్వాత వాళ్ళకు అంటే ఎవ్రీడే అదే పనిగా రావడం కాకుండా అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటోళ్ళు మాత్రం రెగ్యులర్గా వస్తున్నారని. కానీ ఇంకా రాబోయే రోజుల్లో దీనికి ఇంకా కొంచెము పేరు ప్రఖ్యాతలో ప్రాచుర్యం వచ్చిన తర్వాత డెఫినెట్గా దీన్ని వినూత్నంగానే జనాలు ఎక్కువ మంది వస్తారు, వచ్చి దీంట్లో జరుగుతున్నటువంటి ఆ ప్రత్యేకతను ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. ఉడిమిసిరి మిల్లెట్ హోటల్లో ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతున్న ఏవైతే టిఫిన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మిల్లెట్తో తయారు చేసిన పెసరెట్టు, అంటే అందరికీ పెసరెట్ అంటే ఇది వేరుగా అనుకోవచ్చు. అంటే మనం బియ్యం వేసే దాంట్లో పెసరెట్టు కొర్ర బియ్యం వేస్తాం, బొట్టి పెసలు కాకుండా. తర్వాత పొంగల్లో కూడా కొర్ర కానీ సామ కానీ రోజు మారుస్తుంటాము. అవి పొంగల్ వేసే రైస్ ప్లేస్లో అన్ని రీప్లేస్ సిరిధాన్యాలు ఉంటాయి, 5 రకాల సిరిధాన్యాలు ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే ఇక్కడ ఇడ్లీ ఉంటుంది, రవ్వలు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఇడ్లీ ఉంటుంది, పొంగల్ ఉంటుంది, దోశ ఉంటుంది, పెసరెట్టు ఉంటుంది, అంబలి ఉంటుంది. ఇవి అంబలి అప్పుడప్పుడు కొంతమంది ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువ చేయించడం కూడా జరుగుతుంది. తర్వాత నెలకు 2 లేక ఒకసారి ఏమంటే స్పెషల్స్ కూడా చేస్తుంటాం. కొర్ర పాయసము, సామ పలావు, తర్వాత వెజిటబుల్స్కి సంబంధించిన పలావులు చేయడము, తర్వాత ఆరికతో కర్డ్ రైస్, ఇట్లాంటి వెరైటీలు కూడా అప్పుడప్పుడు కొంతమంది ఆర్డర్ మీద చేస్తుంటారు. రీసెంట్గా పెళ్ళికి కూడా ఆర్డర్ వచ్చింది, ఒక 2000 మందికి చేయడానికి, అది కూడా చేయడం అనేది జరిగింది. ఇట్లాంటివి ప్రత్యేకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా చాలా మటుకు టిఫిన్ చేసిన వెంటనే టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వెంటనే అడుగుతారు, టీ కాఫీలు పెట్టామనుకో వెంటనే సిగరెట్లు తాగుతూ ఉంటారు. అందుకని మేము దీనికి వేడిగా కావాలి కాబట్టి ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్తో మా దగ్గర వెజిటబుల్స్ అన్నీ కూడా న్యాచురల్ ఫార్మింగ్తో పండిస్తాము. హోటల్కు అక్కడే వాడతాం. సిరిధాన్యాలతో వంటలు వండుతాం. కూరగాయల ఆకుకూరలు ఇక్కడ ఒక 3 ఆవులు ఉన్నాయి, దాంతో ద్రవజీవామృతం తయారు చేసి వాటి నుండే తీసుకొచ్చి ఇక్కడ కషాయాలు తయారు చేసి, కషాయాలం అంటే తాగరు కాబట్టి మునగాకు సూపు లేదంటే జామాకు టీ ఇట్లాంటి పేర్లతో వేడిగా ఇచ్చినప్పుడు అది కూడా చాలా ఇష్టంగానే చాలామంది అడిగి తాగుతున్నారు. ఇది చేయడం అనేది జరుగుతుంది. చాలా మటుకు ఏంటంటే ఇక్కడ ఊరికి దూరంగా ఉండడంతో చాలామంది ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ రేట్లు చూస్తే ఇప్పుడు బయట మామూలు దోశ కూడా 50 రూపాయల నుండి 70 రూపాయల వరకు ఉంది ఆ ఏరియాని బట్టి. మా దగ్గర దోశ మిల్లెట్స్తో చేసిన దోశను కూడా మేము 50 రూపాయలతోనే పెట్టాం. 3 ఇడ్లీలు ఉంటాయి, కానీ బయట అవి ఒక్కొక్క ఇడ్లీ 2 లాగా బయట అంత చిన్నగా ఉంటాయి. మా దగ్గర ఒక 3 ఇడ్లీలకు సంబంధించి 50 రూపాయలు పెట్టాము. దోశ అవన్నీ కూడా 50 లోపలే మా దగ్గర దొరుకుతున్న టిఫిన్ అంతా కూడా ఉంటుంది. దీంతోపాటు ఇక్కడే అందరూ తినాలనేది కాదు, మేము కొన్ని గైడెన్స్ కూడా అక్కడ రాసి పెడతాం. దీన్ని ఎట్లా వండుకోవాలనేది కూడా గ్రూప్లో షేర్ చేస్తాం. పుడమసిరి మిల్లెట్ హోటల్ గ్రూప్ ఒకటి ఫామ్ చేస్తున్నాము రెగ్యులర్ వచ్చే వాళ్ళ కోసము.
మా దగ్గర అన్ని రకాల రవ్వలు దొరుకుతాయి. దీన్ని ప్రాసెస్ చేయడానికి కదిరిలో ప్రాసెస్ యూనిట్ ఉంది. అలాగే ఇక్కడ కూడా రీసెంట్గా కురుగుంటలో కూడా మేము ఒక కలెక్షన్ సెంటర్ కట్టి దాంట్లో యూనిట్ పెట్టాము. ఇప్పుడు కరెంట్ కనెక్షన్ కోసం 3 ఫేజ్ కనెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఏదైతే FPO కొంటుందో దాన్ని వాల్యుయేషన్ చేయడానికి ప్రాసెస్ చేసి హస్క్ తీసి దాన్ని రకరకాలుగా అంటే మిక్స్డ్ కిచిడి దొరుకుతుంది, బెస్బెల్లాబాద్ దొరుకుతుంది, రవ్వలు అన్ని రకాల ఇడ్లీ రవ్వలు, ఉప్మా రవ్వ ఇవన్నీ రెడీమేడ్ ఉంటాయి. ఓన్లీ ఇవి బియ్యంతో పాటు మరి చాలా మటుకు ఇది చాలా కష్టము, తినడము వండుకోవడం కష్టం అంటున్నారు. ఏం కష్టం లేదు. మీరు నానబెట్టేది 8 గంటలు నానబెట్టాలి. అది రాత్రి పడుకుంటే మీద నానబెడితే పొద్దున్నే మీరు ఇడ్లీలు చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, తర్వాత దోశలు చేసుకోవచ్చు. ఏమైనా చాలా టేస్టీగా చేయడానికి మా పుడమసిరి హోటల్లో మీరు ఒక్కసారి తింటే దాని గురించి మీకు అర్థమవుతుంది. మా వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా చెప్పి, ఎందుకంటే అందరూ హోటల్లో తినలేరు కాబట్టి వాళ్ళు ఇళ్ళల్లో కూడా వండుకొని తినాలి, పిల్లలకు టేస్టీగా చేసి పెట్టాలి. అదొకటే కాకుండా LEDP నుండి ఒక 60 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినాం. దాంట్లో కదిరిలో ఇక్కడ కేక్స్ కూడా తయారు చేస్తున్నాం. కొర్ర కేకు, జొన్న కేకు, సామ కేకు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ఏమైనా ఈవెంట్లు జరిగినప్పుడు కూడా ఇప్పుడు సత్యసాయికి సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు బశ్వంత్ కుమార్ సార్ ఉన్నారు. సార్ 2 సార్లు మాకు ఏమి చెప్పకుండా ఆయన ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నారో ఆయన ఇంటికి తీసుకెళ్లడమే కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అందరికీ కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని, మీరు బేకరీలో దొరుకుతున్న చెత్త తిండి కాదు, మీటింగ్స్ జరిగినప్పుడల్లా కూడా స్నాక్స్ ఏమైతే మీరు పెడతారో అవన్నీ కూడా పుడమిసిరి వాళ్ళు చాలా చక్కగా వండుతున్నారు. అదే కాకుండా వాళ్ళు రకరకాల స్నాక్స్ తయారు చేస్తున్నారు కాబట్టి అవి తీసుకొచ్చి ఇవ్వాలని ఒక ఆర్డర్ పెట్టారు. ఇట్లా గవర్నమెంట్లో కూడా కొంచెం చర్చ అయితే ఇది ఇంకా కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 10 మంది జీవనోపాధులు వెళ్తున్నారు. ఇంకా ఒక 50 మందికి 2-3 చోట్ల పెట్టి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికపరమైన సమస్యలతో అంటే ఇమీడియట్లీ ఇది పెట్టిన వెంటనే దీన్ని 1 year అయినా కూడా అవగాహన పెంచే విధంగా చేయాలి. కానీ మొట్టమొదట మాకి తక్కువ ఇది ఉండేది, కానీ ఇప్పుడు పేరు వచ్చింది. దాన్ని దూరము ఉండడంతో ఇంకా 1-2 సెంటర్లు ఆలోచిస్తున్నాము. మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్కు కొంచెం 10 నుండి 15 మంది దాకా, మ్యాక్సిమం 20 మంది దాకా వస్తారు. మధ్యాహ్నం భోజనానికి ఒక 10-15 మంది వస్తారు. సాయంకాలం రొట్టెలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం కూడా ఏముంటుందంటే రాగి పిండితో కొర్ర కానీ ఇది కానీ ముద్ద చేస్తున్నాం. ఆ ముద్ద పప్పు, కొన్ని కర్రీలు ఉంటాయి. తర్వాత పులిహోర కూడా, ఆరిక పులిహోర కూడా తయారు చేస్తారు. ఇట్లాంటి మధ్యాహ్నం ఉంటాయి. సాయంకాలము రొట్టెలు, జొన్న రొట్టెలు, తర్వాత కొంత ఆరికతో కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాము. ఈ రొట్టెలు కూడా సాయంకాలం దొరుకుతాయి. చిరుధాన్యాల విషయంలో భారతదేశంలో అనేక మందికి ప్రేరణగా నిలిచిన ఖాదర్ వలీ గారి ఆశీర్వచనంతో భానుజ గారు ఈ గ్రామంలో ఒక వినూత్నమైన ప్రయోగం చేపట్టి అందులో చాలా సఫలమయ్యారని చెప్పచ్చు. అందులో ముఖ్యంగా 10 మంది మహిళలు ఒంటరి మహిళలతో కలిపి ప్రకృతి వ్యవసాయాన్ని చేయడంతో పాటు వారు పండించిన పంటలతోటే వంటలు చేసి ఒక చిన్న రెస్టారెంట్ని కూడా ఇక్కడ నడుపుతున్నారు. అయితే ఈ రెస్టారెంట్లో అనుకున్నంత మంది ఇంకా దీనికి కస్టమర్స్ ఇంకా డెవలప్ కానప్పటికీ ఎవరైతే ఇక్కడ వస్తున్నారో ఈ రుచికి వారు చాలా దాసోహమయ్యారు. మరీ ఇక్కడ వచ్చి ఈ రుచులని మరీ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అయితే ఇలాంటి అవకాశం, ఇలాంటి ప్రయోగాన్ని సఫలం చేయాలంటే చిరుధాన్యాలని, వాటి ప్రత్యేకతని, వాటికి సంబంధించిన ఆహారంలో ఆరోగ్యం ఎంతవరకు చిరుధాన్యాల వల్ల మనం పొందొచ్చు అన్న విషయాన్ని అందరము తెలుసుకుని ఈ రకమైన చిన్న ప్రయోగాలకు చేయూతగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా అనంతపురం వాసులందరికీ నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ ప్రయోగాన్ని సఫలం చేయాల్సిన బాధ్యత అనంతపురం మీద ఉన్నది. ఈ రకమైన మంచి ఆహారాన్ని మహిళలే స్వయంగా పండించి వారే వండి అందరికీ ఒక అందుబాటులో తీసుకొచ్చిన ఈ వ్యవస్థని మరింత ముందరికి తీసుకెళ్లాలంటే అనంతపురం వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చిరుధాన్యాలను మంచి ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా వచ్చే ఈ వంటల్ని చాలా ఎక్కువ స్థాయిలో అందరూ తిని దీన్ని ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ప్రయోగాన్ని దగ్గరుండి నడిపిస్తున్న భానుజ గారికి మా ఛానల్ తరఫున అభినందనలు.